ఇక 15 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ, వచ్చే నెల 2లోగా మార్పులు చేర్పులు, ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన, కొత్త వారికి ఛాన్స్, నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ అధిష్టానంతో చర్చలు. మరి అవుతుందా ఇప్పుడన్నా అవ్వదా చూద్దాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపు మంత్రివర్గ విస్తరణ, మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. వీలైతే ఒకరిద్దరు మంత్రులను సైతం తొలగించి ఆ స్థానంలో కొత్త వారిని తీసుకునే ఛాన్స్ ఉందని టాక్. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ కొడుకు రిసెప్షన్ కు అటెండ్ అయ్యేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసి కేబినెట్ విస్తరణ, శాఖల మార్పు అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే జూన్ 2 లోపు కొత్త మంత్రులు కేబినెట్లోకి వస్తారని, లేకపోతే కొంత ఆలస్యం అవుతుందని ఆ కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేరళం టాస్క్ క్లోజ్, రాష్ట్రంపై ఫోకస్. ఇన్ని రోజులు కేరళంపై సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం బిజీగా ఉంది. ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తయింది. సీఎంగా సతీశానంద్ ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏఐసీసీ నేతలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 2 ఖాళీలు ఉన్నాయి. వాటిని ఒకేసారి భర్తీ చేయడమా, లేకపోతే ఒక స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేసి సమయం సందర్భం చూసుకొని మరొకటి భర్తీ చేయడమా అనే కోణంలో కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. కాగా శాఖల మార్పులు, ఒకరిద్దరి మంత్రులను సైతం తొలగించే ఛాన్స్ ఉందంట. ఇక బాగా పెద్ద ఎత్తున విస్తరణ చేస్తారంట. 2 ఉన్నాయి కాబట్టి మరి ఇద్దరు మంత్రి పదవులను తొలగించి తద్వారా మళ్ళొక ఇద్దరిని తీసుకొని అగైన్ మళ్ళొక ఇద్దరిని తీసుకుంటారా, లేదంటే ఇద్దరిని తొలగించి 3 తీసుకొని మళ్ళీ ఒకరిని ఇంకొక 2.5 సంవత్సరాల తర్వాత తీసుకుంటారా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఫుల్ ఫ్లెడ్జ్ మంత్రివర్గ విస్తరణ ఉండదా అనే. క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణ ఉంటే తప్పేముందే? ఎవడైనా తప్పు చేస్తే ఇమీడియట్లీ తీసి పడేయాలి ఎవడైతేనే.